జయ శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావై రెండవ పాసురం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இந்த பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டு சுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யோதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ఆందనయ్యం కై కాట్టి ఉయ్యుమారెన్ని యుగందేలో రెంబావాయ్. ఈ పాశ్రమం యొక్క భావం క్షీరసాగరంలో యోగ నిద్రలో ఉన్న శ్రీమన్నారాయణుని పాదాల గురించి గానం చేయడం ఈ వ్రతంలో అతి ముఖ్యమైన అంశం. మొదటి పాసురంలో సంకల్పం చెప్పారు. రెండవ పాసురంలో దానికి పాటించాల్సిన కఠిన నియమాలను స్పష్టంగా వివరించారు. వ్రతం ఆచరించే కాలంలో గోపికలు పాటించే నియమాలు ఇవి. భోగ్య వస్తువులు త్యాగం చేయడం, నెయ్యి, పాలు వంటి రుచికరమైన పదార్థాలను తినడం మానివేయాలి. ఈ భోగాలకు చిహ్నాలు, వాటిని తగ్గించుకోవాలి. వేకువజామునే చన్నీటి స్నానం చేయాలి. ఇది శ్రమను, దైవచింతనను సూచిస్తుంది. కళ్ళ కాటుక పెట్టుకోరు, తలలో పూలు ధరించరు. అలంకారాలపై, శారీరక సౌందర్యంపై ధ్యాస తగ్గించి ఆత్మ సౌందర్యంపై దృష్టి పెడతారు. ధర్మం పాటించడం, చేయకూడని పనులను అంటే శాస్త్ర నిషిద్ధమైన వాటిని చేయరు. కొండెములు, ఇతరులకు హాని కలిగించే చెడు మాటలను మాట్లాడరు. దానము మరియు భిక్ష అడిగిన వారికి, అర్హులకు తమ శక్తి మేరకు లేదనకుండా ఇస్తారు. దీని ద్వారా దేహభావనను తగ్గించుకుంటారు. ఈ వ్రతం యొక్క అంతిమ లక్ష్యం ఈ నియమాలన్నీ పాటించడం వల్ల మనందరము శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై ఉద్ధరించబడే మార్గాన్ని అంటే మోక్షాన్ని పొందుతామని సంతోషంగా ప్రకటిస్తారు ఇందులో ఆండాళమ్మవారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరుడుగలే శరణం.